ఇంట్లో వాళ్ళను రోజు నీకు చికెను మటను ఎక్కడ తెచ్చి పెట్టామమ్మ ఎల్లు ఏదో ఉన్నది తిను అన్నారు. ఇంట్లోనేమో తోటకూర పప్పు చేశారు, నా వల్ల కాలేదు. ఇంక దాని తర్వాత ఏదైనా తిన్నాను అంటే ఈ బంగాళదుంప ఫ్రైయే. బంగాళదుంప ఒకటి తీసుకొని దానిపైన పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసేయండి. ఒక కళాయి పెట్టి అందులో ఆయిల్ పోసి తాలింపు గింజలు కరివేపాకు రెండు వేసి వేయించుకున్న తర్వాత ఈ బంగాళదుంప ముక్కలు తీసుకువెళ్ళి అందులో వేసేయండి. చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా, అవన్నీ తీసుకెళ్ళి కళాయిలో వేసేయండి. అవి వేగేలోపు దాంట్లోకి మసాలా వేసుకుందాం. అల్లం, వెల్లుల్లి, వెండి కొబ్బరి, ధనియాలు మిక్సీ పట్టేసి పొడిని పక్కన పెట్టేసేయండి. ఈ బంగాళదుంప ముక్కలు కొంచెం లైట్గా వేగిన తర్వాత సాల్ట్ వేసేయండి. సాల్ట్ వేసుకొని కొంచెం లైట్గా పసుపు కూడా వేసుకోండి. పసుపు వేసుకొని మంచిగా కలిపేసేయండి. అంతా కలిపేసిన తర్వాత కొంచెం కారం వేసేయండి. పచ్చి కారం, ఇది మనం చికెన్లో వేసుకుంటాము కదా ఆ కారం, అది కూడా వేసి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఆగి మనం ముందుగా మసాలా చేసుకున్నాం కదా ఆ మసాలా పొడి ఇందులో వేసేయండి. మసాలా వేస్తేనే టేస్ట్ వస్తుందండి దీనికి, ఫ్రైకి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. గ్యాస్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర చల్లుకోండి. చికెను మటన్ తర్వాత నాకు అంత ఇంట్రెస్ట్గా ఇష్టంగా తినేది ఏదంటే ఈ ఫ్రై. వేడివేడి అన్నం వేసుకొని ఈ బంగాళదుంప ఫ్రై వేసుకొని తినేసి బయటకు వచ్చేసరికి మా పాప పరిగెత్తుకుంటూ వస్తూ నాకేదో చెప్తుంది. ఏంటి తల్లి? అక్కడ నాకు తండగా అనిపిస్తే గొంతు పట్టుకుంటా మా ఫ్రెండ్స్ చెప్పారు. ఎందుకు అలాగా? ఎందుకంటే లేకపోతే గొంతుకు వచ్చి కొరికిద్దంట. ఎవరు చెప్పారు అది? మా ఫ్రెండ్ చెప్పించండి. ఓకేలే, బాయ్ బాయ్. నా షాప్కి వెళ్ళి కొనుక్కోను.